బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం జయజానకి నాయక. ఈ చిత్రంలో అలనాటి అందాల నటి వానపాటల సుందరి వాణి విశ్వనాథ్ మళ్ళీ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయబోతుంది. అయితే వాణి ఈ సినిమాలో కనిపించేది 4 సీన్లలోనే. అయినా 40 లక్షల పారితోషికం తీసుకుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. చాలా కాలం తరువాత ఆమె సినిమాల్లోకి రావడం, వస్తూనే బోయపాటి డైరెక్షన్ లో రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన పాత్రకు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా వాణి విశ్వనాథ్కి మంచి క్రేజ్ ఉంది. పలు చిత్రాల్లో నటించిన వాణి పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. ఇప్పటి వరకు కుటుంబ జీవితానికే ప్రాధాన్యతనిచ్చిన వాణి మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తే చేస్తానంటుంది. ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే కథానాయకులతో సరిసమానమైన పారితోషికం ఇచ్చుకోవాల్సి వచ్చిందని జయజానకి చిత్ర యూనిట్ అంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమ్మగా ఈ చిత్రంలో కనిపించబోతుంది వాణి విశ్వనాథ్. ఇప్పటికే రమ్యకృష్ణ, నదియా వంటి తారలు రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ బాటలో నడుస్తున్నారు. మరి వాణి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.